పలికే సందేశం వసంత రాగం మోగే దేశం చెరుపై మంచి గెలిచిన ఘట్టం ప్రతి హృదయంలో వెలిగే దీపం హిరణ్యకశిపుని అహంకారం కూలింది భక్తి శక్తితో లోకం నిలిచింది ప్రహ్లాదుని నమ్మకం గర్జించి बोलो सहस्रार्जुन महाराज की जय। बोलो सहस्रार्जुन महाराज की जय। ఆత్మీయ క్షత్రియ బంధువులందరూ కూడా రామదహనం హోలీ పండుగ యొక్క శుభాకాంక్షలు. మానవ జీవితంలో కోరికలు అనేటువంటి చాలా ఉంటాయి. అటువంటి కోరికలను దహనం చేసేదే కామదహనం అని చెప్పేసి అంటారు. హోలిక అనేటువంటి రాక్షసి యొక్క కామదహనం ద్వారా మనం అందరం కూడా ఈ పండుగను అతి వైభవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే కామన్ పండుగ పూర్ణిమ అనేటువంటి రోజున మనం ఏ విధంగా ఉండాలో మనసు అనేటువంటి పౌర్ణమి చంద్రుడు మాదిరి ఉండాలి. అటువంటి హృదయం రావాలనే ఉద్దేశంతోనే ఈ పండుగను మన యొక్క క్షత్రియ బంధుమిత్రులందరూ కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటి కోరికలన్నీ దానం చేస్తున్నాం. ఆ కోరికలు విడిచిపెట్టాం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి అరిషడ్వరాలను జయించడమే మానవ జాతి యొక్క లక్షణం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాన్ని ఆ శాస్త్రాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశం ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పండుగ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అటువంటి పండుగ మన ఆర్మూర్ యొక్క పండుగలో క్షత్రియ బంధువుల యొక్క ఆధ్వర్యం జరిగేటువంటి పండుగ చాలా విశిష్టమైన పండుగ. మన లక్ష్మీనారాయణ మందిరంలో చాలా బాగా ఈ పండుగ అనుకుంటాం. 14 గుడాల యొక్క పండుగ జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే కలయిక అవుతుంది. ప్రతి మనిషి ఇంకో మనిషి హృదయాన్ని కలుపుకోవడం అనేటువంటిది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎందుకంటే మానవ జీవితం సార్థకం కావాలంటే పవిత్రంగా ఉండాలి, మనమందరం కూడా కలిసి ఉండాలి అనేటువంటి శాస్త్రం చెప్తుంది. దాన్ని ఉద్ధరించుకొని మనం ఈ విధంగా పండుగ అందరూ కలిసి ఉండాలి. సింగల్ పైసా తండ్రి తల్లి గర్భం నుండి ధనం వెళ్ళిపోయినాడు పెట్టరాదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అందరం కలిసి ఉంటేనే కలుగుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ